అన్న మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మొత్తానికి అయితే బస్సులు మరి నిలిపివేశారు సమ్మె అని చెప్పేసి. మరి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎక్కడికి వెళ్ళాలి? వస్తున్నాం అమ్మా, చింతల నుంచి వస్తున్నాం. ఓకే. మేము వచ్చి 2 గంటలు అయింది. ఇది వరకు ఏమి లేవు, చాలు చేపా అన్ని మాపు నార్పి అవి వస్తున్నాయి. మళ్ళీ ఇవి నారనకేడు అక్కడికి వస్తున్నాయి అంతే. ఇంకా ఇవి వస్తలేవు. ఉన్నపడితే బస్సు అనేది లేదు, జోలే లేదు అసలు. 2 గంటల సంది ఏం లేదు. ఆయన నడితే రెస్పాండ్ ఏం లేదు. వస్తుంది కానీ 8 గంటలకు వస్తే చెప్పలేము అని అంటున్నాడు ఆయన. ఇంకా అంతే చెప్తున్నారు. మరి ఎంతసేపు అని ఆగుతారు? ఒక పక్కన మరి ఆటోలు కూడా కొంతవరకు వెళ్ళడం, ఇలా ఆటోలో కాళ్ళని ఆటోలు రావు కదమ్మా, అంత దూరం రావు కదా. వనపడితే అంత దూరం రావు ఆటోలు. ఏటి కూడా ప్రైవేట్ కూడా ఏటి లేవు. ఇవి బస్సులే వస్తేనే కాకతే, ఏటి లేవుగా. అట్లా మళ్ళీ అక్కడ కర్నూలు బండి ఎక్కిపోదామన్నా అది కొత్త కోటలు కూడా ఆగమంటావి. డైరెక్ట్ కర్నూలు అట్లా బైపాస్ మీద పోతాయి. దానికి మనం ఏం చేయలేం కదా. అట్లానే మొత్తం నిన్నే కూర్చున్నాం. వస్తాను కొంచెం ఇబ్బంది, చాలా ఇబ్బంది. సో దీనికి కారణం ముఖ్యంగా ప్రభుత్వమే. సో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని చెప్పేసి వారి యొక్క హక్కులు ఇది చేయాలని చెప్పేసి ఆర్టీసీ వాళ్ళు ఇది చేశారు కదమ్మా. సడల్ బంద్ అని చెప్పారు కదా, అది మనకేం తెలియదు. వీడికి వచ్చినాక తెలిసిపోయింది. లేకపోతే అక్కడే తెలిస్తే అక్కడే ఉంటుండే. అట్లా అక్కడ ఏం తెలియదు మాకు. నిన్ననే న్యూస్ లో వచ్చింది. నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టారు, చేసే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, న్యూస్ లో కూడా వచ్చింది. రేపు నుంచి బంద్ వెళ్తాం కదమ్మా, మనకేం తెలియదు కదా. అట్లా పనికి వాళ్ళకే తెలియదు. ఊకో ఉన్న వాళ్ళకి టీవీలు చూస్తే వాళ్ళకి తెలుస్తుంది, మనకేం తెలియదు. అనుకోకుండా చేసినాం, ఇక ఉన్నాం అంతే, ఏం లేదు. దీనికి మరి ముఖ్యంగా కారణం అయితే ప్రభుత్వం. మరి ప్రభుత్వం గురించి మీకు ఏం చేద్దామా, వాళ్ళు చెప్తే అట్లనే నడుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళది కాబట్టి నడుస్తుంది అంతే కదా. ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తుంది, మనం చెప్పింది నడుస్తుందా? నడవదు కదా, నడవదు అంతే. మరి ఇప్పుడు ప్రభుత్వం 6 గ్యారెంటీలు అని తెచ్చింది, మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ఒక ఆర్టీసీ ముందు కన్నా 2 ఇంటలు నడుస్తుంది. స్ట్రైక్ లా అమ్మా, లేడీస్ టికెట్ తీసుకుంటేనే కొంచెం నయం, తీసుకోకుండా అంత ఇబ్బందులు పెట్టడం. వాళ్ళని కూడా మస్తు హింసలు పెట్టారు వాళ్ళని కూడా. వాళ్ళు కూడా అందు గురించి వాళ్ళు ఏం స్ట్రైక్ చేసారో మనకు తెలియదు. అట్లా ఆయన కూడా తెలవాలి, రేవంత్ రెడ్డి కూడా తెలవాలి కొద్దిగా. ఎందుకంటే అంత సడన్ బంద్ చేస్తే ఎట్లా, ఏం కదా, మళ్ళీ ఏడుకు బంద్ చేయడం మనకు తెలియదు. మరి ఈ స్ట్రైక్ అయితే దాదాపు మరి రేవంత్ రెడ్డి ఇటువైపు చూపించేంత వరకు ఇక్కడ నడుస్తూనే ఉంటుందని జేఏసీ వాళ్ళు చెప్తున్నారు, ఆర్టీసీ వాళ్ళు. మరి అప్పటి వరకు మీరు ఏం చేస్తారు? ఏం చెప్తున్నారు? స్ట్రైక్ అన్నది నడుస్తూనే ఉంటాయి, రోజంతా నడుస్తుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ వాళ్ళు దీన్ని చేస్తారో, వాళ్ళ వైపు చూపుతారో అప్పుడే ఆపుతారంట. మరి అప్పటి వరకు పబ్లిక్ ఏం చేయాలి? కొంచెం ఇబ్బంది కదా. అట్లా ఇట్లా 1-2 చేయాలి కదమ్మా. చెప్పాలి, ప్రైవేట్ బండ్లన్నా వేపియాలి కదా. అట్లా వేపిస్తేనన్నా కొద్దిగా న్యాయం ఉంటాయి కదా. వాళ్ళ మానాలు ఉండి మనం ఇక్కడ ఉండి అంత ఇబ్బందులు అంత బాగుంటుంది. వాళ్ళు ఆడ ఉండి మనం ఏదో వెయిటింగ్ చేస్తున్నాం, ఇబ్బంది కదా.